కార్యక్రమం మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి కొండా విజయ్ గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ కార్యక్రమం గురించిన విశేషాలను మళ్ళీ అడిగి తెలుసుకుందాం. సో విజయ్ గారు చెప్పండి, అంటే 50 బ్యాచ్ల్ని కలిపి ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని మీరు ప్లాన్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం? యాక్చువల్గా మాది మధుసూదన్ రెడ్డి గారు అండి. మేమిద్దరు బ్యాచ్ 92-93 లాస్ట్ 5 years బిఫోర్ ఇక్కడ మేము ఒక సేమ్ రీయూనియన్ చేసాము. అప్పుడే అనుకున్నాం మేము ఆల్ బ్యాచెస్ని ఒకసారి ఒకే వేదికపై తీసుకురావాలి. ఆలోచన రావడం మిగతా కొన్ని కారణాలు లేట్ అయింది, బట్ మా ఆలోచన ఇది 5 years నుంచి ఉంది. ఇంత సక్సెస్ కావడం అనేది మాది వెరీ హ్యాపీ అండి. దానికి మేము ఎఫర్ట్ చేసాము. మా అందరం చాలా అంటే మంచి ఆలోచన, మంచి సక్సెస్ అయిందని చెప్పేసి. ఇప్పుడు ఎస్టిమేటెడ్గా ఎంతమంది వచ్చున్నారు? 2000+ ఉన్నారు. మేము 1500 అనుకున్నాము, బట్ 2000+. అంటే అదే విధంగా అంటే మీరు అందరిని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎటువంటి స్పందన వచ్చింది? వెరీ ఎక్సైటింగ్. అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం, ఎప్పుడు సాటర్డే 13th of June ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిటింగ్. అసలు వెరీ హ్యాపీ అండి. ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో? ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఏం సెగ్మెంట్స్ ఉన్నాయి? మరి ఉండి పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది, ఆల్ సెగ్మెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ అంటే బ్యాకప్లో ఉండి మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి మహేంద్ర రెడ్డి గారు. సో మీరు చెప్పండి, మీరు 93 బ్యాచ్ షాబాద్లే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకే వేదిక దగ్గర ఒక పండుగ వాతావరణం, గ్రామాల్లో దసరా కానీ, సంక్రాంతి కానీ, ఉగాది కానీ ఎలా అయితే జరుపుకుంటామో ఈరోజు 50 సంవత్సరాలు 1970 నుండి 2025 50 సంవత్సరాల ఒకే వేదిక దగ్గర చుట్టుముట్టు షాబాద్ మండలం దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ ఇక్కడనే చదువుకున్నాయి. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల అంతే అందరూ షాబాద్ సైడే చూస్తున్నారు, ఈ ప్రభుత్వ పాఠశాల సైడే చూస్తున్నారు. నిజంగా కూడా ఆ రోజు చాలా బాగుండే బిల్డింగ్. ఇప్పుడు ఎప్పుడైతే మీకు అక్కడ కనపడుతుందో ఆ బిల్డింగ్ ఉండే. నిజంగా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ రోజు కలుస్తుంటే నిజంగా కూడా అధికారులను చూస్తున్నాము. మేము అక్కడక్కడ పొలిటికల్లో చూస్తుంటాం, కానీ మన వాళ్ళు మన స్కూల్లో చదువుకున్నట్టు మేము ఎక్కడ కూడా అనుకోలేదు. ఈ రోజు చూస్తుంటే వాళ్ళ ఇంట్రడక్షన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అక్కడక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలంతా బాగున్నారు. ఇదే ప్రభుత్వ పాఠశాల నుండి ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత స్థాయికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువు అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఈరోజున్న ఖర్చులకు అనుగుణంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో లక్షల్లో వసూలు చేస్తారు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వమే భోజనం ఏర్పాటు చేసి చదువు చెప్పించి స్కూల్ డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణమైన 92-93 బ్యాచ్ మా మిత్రుడు కొండ విజయ్ గారు 2-3 సంవత్సరాల నుండి ఈ ఇట్లా పెడదాం మనం ఎప్పుడంటే ఏ సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు, అట్లా కాకుండా 50 years నుండి తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తెద్దామనే ఉద్దేశం. నిజంగా కూడా మా 92-93 బ్యాచ్ చాలా సంతోషం. వాళ్ళు ఆహర్నిశలు ఒక 1 week నుండి ఇక్కడే ఉండి అన్ని బిజినెస్లు వదులుకొని ఈయనే ఉండి ఈ ప్రాంగణంలో ఇంత సక్సెస్ కావడానికి ముఖ్యంగా కూడా విజయ్ కారణం. ఎందుకంటే మేము బ్యాక్ సపోర్ట్ చేశాం, కానీ ఆయన అంత బిజీగా ఉండే కూడా మీకు చాలా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూస్తుంటారు. ఎవ్రీ సాటర్డే 200 వారాలు అయింది, 200 weeks అయ్యింది. ఆయన ఎవ్రీ సాటర్డే భోజనాలకు 2000 మందికి భోజనాలు పెట్టుకుంటూ అన్నదానం చేసుకుంటూ అందులో బిజీగా ఉండి మిగతా కార్యక్రమం సోషల్ దాంట్లో బాగా బిజీగా ఉంటాడు. అయినా కూడా ఒకే వేదిక మీద 50 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలను గుర్తింపు నేను అనుకుంటా తెలంగాణలో ఇదే మొదటిది అయ్యి ఉంటుంది. ఎక్కడ కూడా జరగలేదు. ఎవరు వాళ్ళ ఇయరే చేసుకుంటారు, కానీ 50 years ఒకే వేదిక మీదకే కలిపినారు. చాలా సంతోషం. మా గురువులందరినీ సన్మానించుకోవడం నిజంగా కూడా సంతోషంగా చాలామంది ఇక్కడ ఉన్నందుకు మాకు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు బెత్తం దెబ్బలు తిన్నాం వీళ్ళతోటి. చాలా ఆ రోజు బాధ అనిపించింది, ఈరోజు సంతోషంగా గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఏదేమైనా కూడా ఒకే వేదిక మీద 50 సంవత్సరాల మిత్రులంతా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఏ ఫెసిలిటీస్ లేని రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన స్థానాల్లోకి వస్తారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా కొన్ని సౌకర్యాలు కల్పించినా కూడా విద్య అనేది వెనకబడుతుందని అనుకుంటున్నారు. సో అలా కాదు అని నిరూపించడానికి ఈ ప్రోగ్రామ్ 100%. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చూసినా విద్య వైద్యం మీదనే ఫోకస్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, నియోజకవర్గ గారికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది, ప్రతి మోడల్ స్కూల్ కానీ, ఈ టీజీఎస్ స్కూల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు గత 3 సంవత్సరాలకి ఈరోజు చూడండి ప్రభుత్వ పాఠశాలలో జైనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. నో అడ్మిషన్స్ బోర్డ్స్ కనబడుతున్నాయి. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇదే షాబాద్ మండలంలో తీసుకోండి మోడల్ స్కూల్. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవని చెప్తారు, ప్రైవేట్ పాఠశాలలో సీట్లు దొరుకుతున్నాయి. అంటే దానికి కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఉంటుంది, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశం ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి. కానీ మన గ్రామాల్లో ఉన్న బీద అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయ రైతు కూలీలు రైతులే, వాళ్ళ పిల్లలు చదువుకోండి. ఇంకా ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు అనేది నాణ్యమైన చదువు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఓన్లీ మనం ఎప్పుడైనా చూసుకుంటే పూర్వ విద్యార్థులు కలయిక అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం జరుగుతున్నాయి, అసలు ప్రైవేట్ స్కూల్స్లో జరగట్లేదు. దానికి ఏమంటారు? అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఉద్యోగస్తులు ఒక ఊరు నుండి ఊరికి పోయేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బీదవాళ్ళు రైతులు చదివిస్తారు. వాళ్ళకి ఒకటే విద్య మీద అంటే నా బిడ్డ నా కొడుకు కానీ నా కూతురుగా చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో నిజంగా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో చెప్పుకోలేకపోతున్నాయి. నేను వస్తే ఇంట్రడక్షన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఒకరు మంచి ఉన్నత స్థాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడం, పొలిటికల్ కూడా నేను కూడా లైబ్రరీ చైర్మన్ రంగారెడ్డి జిల్లాకి ఇదే గ్రౌండ్లో ఆడుకొని ఈ చెట్ల కింద ఆడుకొని ఇక్కడనే గ్రౌండ్లో ఉండి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాణ్యమైన విద్య ఉండాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకు నిజంగా కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి. విద్య అనేది ఇక్కడున్న ప్రైవేట్లో ఏదైతే శాలరీలు ఇస్తారో ఉద్యోగస్తులకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పంతులకు కూడా అదే శాలరీలు వస్తున్నాయి. వెనుకట అంటుర్రి బతకలేనోడు బడి పంతులు, ఈరోజు బతకగలిగినోడే బడి పంతులు అని చెప్పుకోవచ్చు. సో విజయ్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మీ బ్యాచ్మేట్స్ కానీ మీ జూనియర్స్ కానీ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అంటే మిమ్మల్ని ఒక విధంగా చూసిన వాళ్ళు ఇప్పుడు గోల్డ్ బాబుగా చూస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏ రియాక్షన్ ఏముంది? ఆబ్వియస్లీ హ్యాపీగా కూడా అంటే ఇప్పుడు నేను కానీ మా ఫ్రెండ్ మధు కానీ మేము సిటీలో బాగా నోటెడ్, బట్ మా వాళ్ళు అని చెప్పి చెప్పుకోవడం మా అదృష్టం వాళ్ళు. అది మేమైతే ఆ ప్లాట్ఫామ్ మీద మేము ఎప్పుడైనా ఉంటాం. మా ఊరైన వాళ్ళకి మేము మా ఫుల్ టైం స్పెండ్ చేయడం, ఎవరికైనా ఆ ఊరి మీద స్కూల్ మీద గౌరవం మీద. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలోని వచ్చిన మీ పూర్వ విద్యార్థులందరికీ మీరు చెప్పాలి అనుకుంటే ఏదైనా ఒక మెసేజ్ ఏంటి? బట్ ఎనీవన్ చేసాం, అందరు మా బ్లడ్ అలాగే ఉంటుంది ఊరికి. 92-93 బ్యాచ్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ మేము జరుపుకున్నాము. ఆ రోజు మాది ఒకటి, మన క్లాస్మేట్స్కి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, ఎవరైనా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా మన స్టూడెంట్స్ అందరూ మన క్లాస్మేట్స్ అందరూ కలిసి హెల్ప్ చేద్దామని ఒకరిద్దరు కూడా హెల్ప్ చేశాం. ఈ రోజు కూడా ఈ 50 ఇయర్స్లో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మన దాంట్లో కొద్దిగా ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే చెప్తారు, హెరిటేజ్ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ను మళ్ళీ కట్టిద్దామనే ఆలోచన ఉంటే మేము కూడా ఇప్పుడే అనుకున్నట్టే 92-93 బ్యాచే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా కట్టించే విధానంగా ఆలోచన చేద్దామనే ఆలోచన ఉంది. అడుగుతుంది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ జూనియర్స్కి కానీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మీరు అడిగేదానికి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉన్నది, మీరు చదువుకోండి, కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాల నుండి పోయిన వాళ్ళు ఈరోజు 50 ఇయర్స్ బ్యాచ్ని తీసుకుంటే చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు కూడా చదువుకోండి, మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము సీనియర్స్ అందరం ముందుండి మీకు వర్క్ చేస్తాం, మీకు పని చేయించి పెడతామని ఈ మాట ఇవ్వడానికే ఇక్కడ కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొండా విజయ్ గారి తర్వాత ముఖ్యమైన వ్యక్తి మనకి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. సో ప్రవీణ్ గారు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఈ కార్యక్రమానికి మెయిన్ ఫౌండేషన్ అంటే ఇలా 50 బ్యాచ్లను ఒకే చోట చేర్చాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది, ఈ తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎవరైనా వాళ్ళ బ్యాచ్ వాళ్ళని కలవాలనుకుంటారు లేదా వాళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు, కానీ ఒకే చోట 50 బ్యాచ్ల్ని కలపాలని కానీ ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. సో ఈ కార్యక్రమం మీరు ఇనిషియేట్ తీసుకోవడం ముఖ్యమైన ఈ మా ఆలోచన వచ్చేసి కొండా విజయ్ గారిది. ఆ ఆలోచన ఏంటంటే అందరూ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, షాబాద్ ఇక్కడ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు, ఇప్పుడు వచ్చిన అందరూ ఒకటే బ్యాచ్ చేసుకుంటూ పోతున్నాం. అందరూ ఒకచోట చదవాలి, ఒకచోట చేరాలి. ఉన్న దైనందిన జీవితంలో ఎవరు వాళ్ళు బిజీ లైఫ్ను ఇది చేస్తారు. బాల్యం రోజుల్లో మనం ఏ విధంగా లైఫ్ని లీడ్ ఎంజాయ్ చేసినాము, ఎలాంటి కల్మషాలు లేకుండా లైఫ్ని ఇలా విద్దపోతున్నాము, ఆ రోజులు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలన్న సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఒకటే బ్యాచ్ చేసుకుంటే జస్ట్ వాళ్ళు 20 మంది 40 మంది వాళ్ళ వరకే జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ పోతారు, అది చేస్తారు. కానీ మన స్కూల్లో అప్పటి టీచర్స్ను అప్పుడు మన క్లాస్ రూమ్లో చేసిన అల్లరి చేష్టలు, చిలిపి చేష్టలు, గొంటలు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అల్లర్లు, ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకొని మన మైండ్లో ఉన్న అందరం రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈ బ్యాచ్ రియూనియన్ అయిపోయి స్కూల్ కోసం, ఈ స్కూల్కి వచ్చేసి 54 ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చి స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్తోనే చేసిన ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది విజయ్ గారి థాట్, మల్లికార్జున్ నేను అనుకో చేస్తున్నాం. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం స్కూల్ డెవలప్మెంట్ చేయాలి. ఈ స్కూల్లో మేము ఉన్నప్పుడు చదువుకున్న 1000 మంది 1500 స్టూడెంట్స్ ఉండే, ఇప్పుడు కేవలం 200 మంది స్టూడెంట్స్. ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పడిపోతుంది, ఆ పడిపోకుండా ఉత్తీర్ణత శాతం విద్యార్థుల సంఖ్య పడిపోకుండా ఉండే ముఖ్యమైన పాయింట్ కోసమే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ఆ తాత ఉన్నప్పుడు అతను స్టూడెంట్, ఆ స్టూడెంట్ పోయి అయిపోయాడు, తండ్రి అయినాక అయిపోయాడు, తాత అయిపోయాడు. తాత మన్మరాలను తీసుకుని ఈ బ్యాచ్కి వస్తారు, మనమరాలతో వస్తారు.
అందరు ఈ స్కూల్లో చదవలేదు, వాళ్ళని తీసుకొని వచ్చి మేము ఈ స్కూల్లో చదువుకున్నాం, ఇగో ఈ క్లాస్ రూమ్ ఇక్కడ ఉండే, మా తరగతి గది అక్కడ ఉండే, అవన్నీ ఆ బాల్య స్మృతులని నెమరేసుకోవాలి, వాళ్ళ మైండ్లో మెమరీ ఎప్పుడు గుర్తుండిపోవాలన్న కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ చేయాలని ఉద్దేశించి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు మీ స్కూల్తో ఉన్న ఒక బెస్ట్ మెమరీ అండ్ మీరు 10th బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సాడెస్ట్ బ్యాచ్ బెస్ట్ మూమెంటే, ప్రతిరోజు బెస్ట్ మూమెంట్. 6th to 10th ఏది మర్చిపోలేని సంఘటనలే. మా వీరస్వామి సార్ కట్టెలతో కొట్టిన రోజులు, యాదగిరి సార్ పేజీలతో కూర్చున్న రోజులు, బ్యాక్ బెచ్చులు, క్లాస్ లేట్ అయితే ప్రేయర్ బ్యాటిల్ నిల్చోబెట్టి గుంజీలు తీయడం, క్రికెట్ ఆడడానికి గోడ దుంకి బయటికి పోవడం, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి మర్చిపోలేని సంఘటనలే. ఈ లైఫ్లో ఇవన్నీ మర్చిపోయాం. ప్రతిరోజు ఇంటికి వెళ్తే భార్య పిల్లలు, టెన్షన్, సంసారం, పొద్దున్న లేసే ఈ సమాజంలో పోటీపడే ఒడిదుడుకుల జీవితంలో ఇవన్నీ మర్చిపోయాం. లైట్ ఆ బాల్య స్మృతులు మళ్ళీ మనకు గుర్తు రావాలన్న కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఓకే. సో మరి మీ బ్యాచ్ ఏ బ్యాచ్, మీ బ్యాచ్ నుంచి ఎంతమంది వస్తున్నారు? మా బ్యాచ్ వచ్చేసి 93-94 బ్యాచ్. మా బ్యాచ్లో 140 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఈరోజు మినిమం 70 మెంబర్స్ని అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 70 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 70 మెంబర్స్. అంటే అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతవరకు ఈ కార్యక్రమం? ఈరోజు మా అంచనా వచ్చేసి 2,500 మంది ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. దాని తగ్గట్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క ఏర్పాట్లు కోఆర్డినేషన్ కమిటీ, ఈ మీటింగ్ కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల శ్రమకు ఈరోజు ఇదంతా ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్యనే, 10 రోజుల శ్రమకు ఇక్కడ అందరూ కనిపిస్తున్న సంఖ్యనే మా శ్రమకు గుర్తింపు అనుకుంటున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి 50 బ్యాచ్ల విద్యార్థులకు కూడా విద్యా బోధనలు నేర్పి వాళ్ళని ఉన్నత విద్యార్థులుగా తయారు చేసినటువంటి గురువులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఆ ఉపాధ్యాయులతో మాట్లాడి వాళ్ళ విద్యార్థుల్ని ఈరోజు కలవటం ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వీరస్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులందరూ కూడా ఈరోజు 50 బ్యాచ్ల వాళ్ళు కలిసి ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో మీరు ఎలా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామమ్మా. యాక్చువల్లీ ఇది పెద్ద మహత్తరమైన ప్రోగ్రామ్, ఇది ఎక్కడ కాలేదు. ఎందుకంటే 50 బ్యాచ్లు ఒకేసారి కలవడం అంటే చాలా విశేషమైన విషయం, విదూరమైన విషయం కూడా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ పిల్లలంటే మనకు ఆల్మోస్ట్ ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, మీరు 50 ఏళ్ల క్రితం అంటే విలేజ్ అలాంటి పిల్లలందరినీ కూడా మీరు మోటివేట్ చేసి విద్య వైపు ఎలా నడిపించారు? యాక్చువల్లీ ఐ ప్రిఫర్ ఫర్ డిసిప్లిన్. యాక్చువల్లీ ఆల్ మై స్టూడెంట్స్ రిమెంబర్ దిస్. ఇప్పటికీ అదే వాళ్ళు పాటిస్తారు, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పేరు యాదగిరాచారి. నేను 1982 నుంచి ఇక్కడ పనిచేశాను. చాలా లాంగ్ టైం పనిచేశాను ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులను బాగా రికగ్నైజ్ చేస్తారు. నేను సోషల్ చెప్పేవాడిని. ఎస్ అందరు కూడా బాగా శ్లాఘిస్తారు నన్ను. ఎస్ అది తప్పది, నేను బాగా కొట్టేవాడిని కూడా. ఇక్కడ చెప్తారు కూడా వాళ్ళు, నువ్వు బాగా కొడతాడు సార్ అని చెప్పేసి. అయితే అది కరెక్టే. పోతే వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. నా పేరు ఎన్ లింగం, మ్యాథమెటిక్స్. భయపడే వాళ్ళు కూడా అందరూ. నేను 17 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశాను. ఉన్నత స్థాయిలో ఉంది. చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఉండడం, వాళ్ళు కూడా మాకంటే పై స్థాయిలోకి ఉండడంలో మాకు చాలా సంతోషం. నా పేరు నరసింహారావు. నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. ఇంగ్లీష్ అమ్మ, ఇంగ్లీషు 6th 7th బాగా ఫౌండేషన్ ఇచ్చేవాడిని. అక్కడి నుంచి వాళ్ళు 8th 9th 10th బాగా చదువుకునేవారు. ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇక్కడ చదివిన పిల్లలు చాలా డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. మరి ఏంటంటే వీ ఫీల్ ప్రౌడ్ ఏంటంటే ఇక్కడ ఒక 50 బ్యాచ్లు ఇక్కడ గ్యాదర్ చేయడం వల్ల సీనియర్స్ జూనియర్స్ మిస్ అయ్యారు, ఒకసారి మళ్ళీ కలుసుకోలే వాళ్ళు. అట్లాంటిది ఇక్కడ ఇప్పుడు కలుసుకుంటున్నారు. వాళ్ళు 5 బ్యాచ్ల వాళ్ళు, ఇక్కడ 5 బ్యాచ్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటారు. వెరీ వెరీ హ్యాపీ అమ్మ. నేను ఇంగ్లీష్ 2002 to 2005 చేశాను. మళ్ళీ మనం 15 to 24 2 times చేశాను ఇక్కడ. అవును,
అంటే ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తాయి కదా మేడం. ఇప్పుడు అంతా పిల్లలంతా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ నేర్చుకోవడము, పిల్లలకి ఏది మనకి అవసరమో అది బాగా చూసుకోవడం, పైకి రావడం అంతా బాగా వాళ్ళు తెలివిగా అన్నీ నేర్చుకుని స్కూల్ నుంచి చాలామంది పైకి వచ్చారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, సెటిల్ అయ్యారు. ఇది చాలా 50 years బ్యాచ్లన్నీ ఒక దగ్గర కూడడం అనేది చాలా అందరికి ఆనందదాయకం. అందరం మేము కూడా పాత స్టాఫ్ని కలవడం, మళ్ళీ ఇప్పుడున్న స్టాఫ్ని కలవడం అనేది మాకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 93 బ్యాచ్, 92, 93 బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా 93, 90 బ్యాచ్, మా 92, 93 బ్యాచ్ ఉన్నారు. ఇందులో మా కొండ విజయ్ గారు ఈ ప్రోగ్రామ్కి నాంది పలికారు కాబట్టి నేను కూడా 92, 93 బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్గా సర్పంచ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళి రాష్ట్రం నలుమూలలో ఉన్నారు. ఒక్క ఫోన్ మెసేజ్తోని ఈరోజు పౌర విద్యార్థులందరూ ఒక్క తాటికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మా బ్యాచ్కి నేమ్ వస్తుందని చాలా గర్వపడుతున్నాను. విజయ్ మా బ్యాచ్లో ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రోగ్రాంను ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వరకు ఉండి విజయవంతం చేయాలని కోరుకుంటూ నా కోరికగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొండ విజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క పెద్ద ప్రోగ్రాంను 50 సంవత్సరాల నుంచి కూడా అందరు విద్యార్థులను సమ్మేళనం చేయడం మామూలు కార్యక్రమం కాదు. ఈ యొక్క కార్యక్రమంలో చదివిన విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద హోదాలో ఉంటూ అన్ని రకాలు కూడా ఉన్నట్టు మాకు తెలియజేస్తూ మీ అందరం కూడా ఈ 50 సంవత్సరాల నుంచి అందరం ఒకటే దగ్గర కలవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇలా జరగకుండొచ్చు. మేము దానికి గర్విస్తున్నాం షాబాద్ తరఫున. కనుక ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు మా యొక్క పాత విద్యార్థులందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన బడిలో మన జ్ఞాపకాలు అనే ఈ ప్రోగ్రాం ద్వారా గత ఈ స్కూల్ ఏర్పడినప్పటి నుంచి అంటే మినిమం ఒక 70 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఈ గ్రామంలో ఈ పాఠశాలలో కలిసి ఈ కలయిక చాలా అపూర్వమైనది. దీంట్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ తమ తమ మనోభావాలను వెలిపించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం నెమరవేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు సమయంతో పాటించి దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఇది మంచి ప్రోగ్రాం. ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి కొండ విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థుల సమ్మేళనం 1975 to 2025 అంటే 50 years. 50 years నుంచి 10th క్లాస్ బ్యాచ్లు 50 బ్యాచ్లు అందరినీ కూడా సంఘటితం చేయడానికి మేమందరం కూడా కృషి చేసినాం. కాబట్టి అపూర్వ స్పందన వచ్చింది. ఇక్కడ వివిధ రంగాలలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఇక్కడ చెప్పిన టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు చెప్పిన టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు చెప్పిన టీచర్స్ కూడా ఉన్నారు. 3 తరాల వాళ్ళు టీచర్స్ అందరూ కూడా ఇక్కడ సంఘటితమై ఉన్నారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి అపూర్వ స్పందన గమనించి ఆడపిల్లలు కూడా మరి వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ భర్తలతోటి రావడం అనేది కూడా మాకు చాలా శుభశోచనీయం. కాకపోతే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొండ విజయ్ కుమార్ గారికి కూడా మేమందరం కృతజ్ఞతలమై ఉందాం. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు విన్నటువంటి పాట గుర్తుకొస్తుంది, బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. అంటే ఒక తీరంకి వచ్చిన తర్వాత 10th క్లాస్ అనేది ఒక తీరం. అంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా, మనకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, మన సిగ్నిఫికెన్స్ మాత్రం వాట్ ఈజ్ అబౌట్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మా రంగాచారి సార్ అందరికీ కూడా సుపరిచితుడు. మొన్ననే హాస్పిటల్లోకి వెళ్ళి డిశ్చార్జ్ అయినా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం మాకందరికి కూడా ఆనందదాయకం. మరి ఈరోజు సార్ గారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు గాను మేమందరం కూడా. నా పేరు రంగాచారి. ఇంగ్లీష్ మ్యాథ్స్. మాట్లాడేవాళ్ళు నా పేరు హైమావతి. 92, 93 బ్యాచ్. కొండ విజయ్ గారు మాకు ఇట్లా మనం ప్రోగ్రామ్ చేద్దామని అన్నారు. అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరము కలుసుకుంటాము. ఎంత పండుగలు పెళ్ళిళ్ళు అట్లా కాదు, మన స్కూలు అంటే మాకు ఒక ప్రేమ అన్నట్టు. మా టీచర్స్ వాళ్ళతో మేము సరదాగా ఉండేవాళ్ళం. అట్లానే ప్రోగ్రామ్ అవుతుందంటే సరే చేసుకుందామని అలా అనుకున్నాను. నా పేరు రమాదేవి అండి.
నాది ఇదే ప్రోగ్రామ్ షాబాద్. నేను ఉండేది జీడిమెట్ల. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన నాన్న వాళ్ళ నుంచి కూడా అందరం ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్సే, మేము స్టూడెంట్సే అనమాట. ఇక్కడ ఈ కలిసి ఈ పండగలాగా అనిపిస్తుంది, ఊరు పండగలాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా విజయ్ గారికి ధన్యవాదాలు. అంటే ఒకే చోట దగ్గర 1500 మంది వచ్చి ఇక్కడ చేరుతూ ఉన్నారు. సో మీ బ్యాచ్, మీ జూనియర్స్ మీరు చూసి ఉండరు, మీ సీనియర్స్ మీకు కొంతమంది తెలుసుంటారు. సో ఇప్పుడు అలా మీకు తెలియని వాళ్ళని కూడా ఈరోజు కొత్తగా మీట్ అవుతూ అందరూ మీ స్టూడెంట్, మీ బ్యాచ్ల వాళ్ళు అంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మాకంటే పెద్దవాళ్ళని మేము చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నందుకు కన్నుల పండుగ. చాలా అంటే నాకు చెప్పడానికి రావట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఈ థాట్ రావడం విజయ్ గారికి చాలా, ఎందుకంటే ఇది అందరికీ వచ్చినా చేయలేరండి. తనకు వచ్చి ఇట్లా అందరిని గ్యాదర్ చేసి చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇది తనకు మా తరఫున ధన్యవాదాలు. నా పేరు వనజారెడ్డి, నేను పక్కనే ఉన్న సీతారాంపూర్ విలేజ్. నేను ఇక్కడ చదువుకున్నాను. అంటే నా బ్యాచే స్టార్ట్ ఏమో అనుకుంటాయి కదా, మనకి తెలియకపోతే నా 10th స్టూడెంట్స్ వరకే తెలుసు, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ తెలుసు. కానీ నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే నా మేనమామలు, మా బాబాయిలు, పిన్నిలు అందరూ కూడా ఈ స్కూలే అని తెలిసింది. చాలా సంతోషపడ్డ. ఇట్లాంటి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు కొండా విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ పేరు, మీదే బ్యాచ్ చెప్పండి. మా పేరు రావులపల్లి చంద్రబాబు. మాది 9192 బ్యాచ్ 10th. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి చేరి ఈరోజు ఇలా కార్యక్రమం చేసుకుంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్పాలి? మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు రాలేరు. ఇక కాకపోతే ఇంకా ఆవులు అన్నప్పుడు అక్కడ చూసుకుంటున్నాం కదా, అట్లా ఎవరు రాలేరు. నా పేరు చెన్నయ్య మేడం. నాది 94-95 బ్యాచ్. ప్రస్తుతం నేను చేసేది ఫార్మాటికల్ వ్యవసాయము. ఇక్కడ కార్యక్రమం అనేది ముందే తెలిసి మాకు వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది అందరూ వచ్చినందుకు. ఎన్నో మందిని చూసి ఉంటాం కానీ ఇంత జనాభాను మాత్రం చూసి ఉండము. అందరి కృతజ్ఞతలతో చాలా బాగుంది ఇక్కడ. ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి, అదేవిధంగా ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి నరసింహులు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఈ కార్యక్రమం మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు 50 బ్యాచ్ల్ని కలిపి ఇక్కడ ఈ పూర్వ విద్యార్థుల రీయూనియన్ కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఏ సంవత్సరం వాళ్ళు రీయూనియన్ అనేది చేసుకుంటారు, కానీ మీరు ఇలా 50 బ్యాచ్ల్ని కలిపి ఒకేసారి ఇక్కడ కార్యక్రమం చేయడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షాబాద్కు చరిత్ర ఉంది. ఈ పాఠశాల 1952లో హై స్కూల్గా అప్గ్రేడ్ అయ్యింది. అంటే మామూలుగా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో 1 సారి 2 సార్లు 3 సార్లు వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ తోటి రీయూనియన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటాడు. అంటే ఒక కళ మనకు బాలమిత్రులతో కలిసిపోవడం. అయితే మా మిత్రుడు పూర్వ విద్యార్థి కొండ విజయ్ గారు, హో ఫౌండేషన్ చైర్మన్, వారికి ఒక ఆలోచన ఏమొచ్చిందనంటే ఒక బ్యాచ్తో కార్యక్రమాన్ని చేస్తేనే పాఠశాల ప్రాంగణంలో సందడి, ఒక ఆనందం అనుభూతి ఉంటుంది. అలాంటిది మన పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థిని ఇక్కడికి పిలిపించి మన పాఠశాలలో విద్యాబోధనను అందించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే అందరూ కూడా అందరితో అనుభూతులను, అనుభవాలను పంచుకుంటారు. అలాగే ఈ పాఠశాలతో ఉన్నటువంటి అనురాగాన్ని కూడా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా ఆల్ బ్యాచెస్ అంటే అప్ టు అంటే ఫ్రమ్ 1952 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు ఎంతమంది అయితే ఈ స్కూల్లో 10th పాస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఇది దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయం అన్నట్టు మాది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాగుంటుంది. ఇక్కడ 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒక బ్యాచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళలో కొందరు సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు సెటిల్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈ 50 బ్యాచ్లతో మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షాబాద్ ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా. 50 బ్యాచ్ల్లో చాలా పెద్ద స్థాయిల్లో పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఈ పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఈ పాఠశాలకు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మినిమం నీడ్స్ కానీ అవసరం ఉన్నాయో వాటి గురించి అడ్రస్ చేసుకుంటూ మా బ్యాచ్ వాళ్ళ మీద ఇస్తాం, మా బ్యాచ్ వాళ్ళ మీద ఇస్తాం, మా బ్యాచ్ వాళ్ళ మీద ఇస్తామంటే ఏ పాఠశాల కూడా ప్రభుత్వం పైన ఆధారపడి పనిచేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఉపాధ్యాయులకు జీతాలు మాత్రమే అవసరమవుతాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మంచి సౌకర్యాలతోటి విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించుకుంటూ నడపడానికి అవకాశం ఉంటుందన్న ఒక సదుద్దేశంతో మా మిత్రుడు పూర్వ విద్యార్థి హో ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ గారి ఆలోచనతో
మా మిగతా ఉపాధ్యాయులందరి సహకారాలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. నా పేరు నవీన్ కుమార్ అండి. నేను 98, 99 నేను ఇక్కడ ఇదే స్కూల్లో చదివానండి. ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం మా విజయ్ అన్న, మా నరసింహన్న గారు, మరి మిగతా ప్రవీణ కానీ మల్లికార్జున గారు అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా మా అన్ని బ్యాచ్ల అన్నలు, మా తక్కువ మాకన్నా చిన్న బ్యాచ్ వాళ్ళ మా తమ్ముల సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా చేస్తున్నాము. ఇంకా మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సమస్త షాబాద్ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమస్త పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో శ్రమ కోర్చి నిర్వహిస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాలాంటి 60 క్రాస్ అయిన పూర్వ విద్యార్థులను కూడా ఇలాంటి సమావేశానికి పిలిచి ఇంత గొప్పగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి, ఇక్కడ శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి, శ్రమిస్తున్న వాలంటీర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అందరూ సాయంత్రం 4 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ తెలియజేస్తున్నాం. మాది 81, 82 46 సంవత్సరాల కింద ఈ పాఠశాలలో చదువుకున్నాం. మళ్ళా మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి సదా ఎప్పటికీ ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తూ నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన బడిలో మన జ్ఞాపకాలు ఈ సంపూర్ణ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నా తోటి స్నేహితులందరికీ కూడా, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాచ్లందరికీ కూడా శుభోదయం, శుభాకాంక్షలు తెలియజేస్తూ షాబాద్ గ్రామంలో ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి అనుకుంటాం, బహుశా ఎక్కడ కూడా ఎటువంటి ప్రోగ్రాం జరగకపోవచ్చు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని మాది 1984, 85 మా బ్యాచ్ వాళ్ళు 30+. ఓకే సార్, మీ బ్యాచ్ వాళ్ళు అంటే ఇప్పటిదాకా ఎటువంటి కాంటాక్ట్ లేని మీ బ్యాచ్ వాళ్ళందరినీ ఈరోజు కలవబోతున్నారు. 2013లో నేను ఇక్కడ షాబాద్ ప్రాపర్ సర్పంచ్. అప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసినాం. ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది మా పూర్వ విద్యార్థుల తరఫున. ఆ విధంగా ఆ స్ఫూర్తితోటి బహుశా 30+ అంటున్నాం కానీ 50 కూడా క్రాస్ కావచ్చు. అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మన బడిలో మన జ్ఞాపకాలు, పూర్వ విద్యార్థుల సందడి సందర్భంగా చాలా సంతోషం అనిపిస్తుంది. గత 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సుమారు 75 సంవత్సరాలు గడిచిన ఈ సందర్భంలో అందరూ సంఘటితమై చిన్న పెద్ద అనకుండా అన్ని బ్యాచ్లు కలిపి చేయడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది మా బడిలో చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సువర్ణ దినం మళ్ళీ నేను చూడను అని నా మనసు అనిపిస్తుంది. సమస్త పూర్వ విద్యార్థులకు ఈరోజు జన్మించిన షాబాద్ పాఠశాలలో మరి గురువులు మొదటి అక్షరంగా గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి గురువుల చూసినటువంటి సందర్భంలో మా గురువులందరూ ఈరోజు మరి ఈ వేదికపైకి వస్తున్నందుకు వరకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, చదువు నేర్పిన గురులకిది మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం, చదువు నేర్పిన గురులకిది మా వందనం, అభివందనం, శాంతమూర్తులు సుజన చంద్రులు గురువులు సురవరియులు, జ్ఞానదాతల చరణధూళికి వందనం, చదువు నేర్పిన గురులకిది అభివందనం, మా వందనం.